అగ్రిగోల్డ్ బాధితులు వేలల్లో ఉంటే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి చీటింగ్ చేసినటువంటి బాధితులు లక్షల్లో ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని చీట్ చేశాడు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. అగ్రిగోల్డ్ బాధితులు వేలల్లో ఉంటే ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జగన్మోహన్ రెడ్డి బాధితులు లక్షల్లో ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చీట్ చేసిన వారు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే అగ్రిగోల్డ్ అనేది 2019 ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఇష్యూగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అంశంగా వచ్చేసింది. అగ్రిగోల్డ్ బాధితులు నేను ఆదుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక అభయం ఇచ్చారు. అభయం ఇచ్చి ఆ మేరకు అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదో వాళ్ళని ఏదో 1-2 విడతలు ఆదుకున్నాడు, మళ్ళీ మర్చిపోయారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ కన్నా మించి హామీ ఇచ్చి మాట తప్పాడు, ఆయన చీట్ చేశాడు. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఏంటి సార్ ఇప్పుడు దాని మీద కేసు పెట్టాలి కదా. మరి ఇప్పుడు అగ్రిగోల్డ్ మీద కేసు పెట్టారు. అగ్రిగోల్డ్ మీద కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ లోపలికి పంపించి దాన్ని మళ్ళా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం ఇప్పుడు దానికి ఏదో పరిష్కారం చూపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి జగన్మోహన్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలి కదా. ఏంటి అది తప్పు అని అంటే, ఇప్పుడు అగ్రిగోల్డ్ ఏదైతే చెప్పిందో మీరు డిపాజిట్ చేయండి, మీకు ఇదిగో పలానప్పుడు మేము ఇంత ఇస్తాం అని చెప్పారు, ఇవ్వలేదు, చీటింగ్ కేసు పెట్టారు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? దాదాపుగా ఒక 3 నెలల క్రితం వాళ్ళ సొంత మీడియాకి వాళ్ళ సొంత మీడియాకి పబ్లిసిటీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? విద్యాదీవెన పలానా డేట్లో ఇస్తాను, అమ్మఒడి పలానా డేట్లో ఇస్తాను, చేయూత నిధులు పలానా డేట్లో ఇస్తాను, ఇవన్నీ ఇచ్చాడు కదా. ఫీజు రీఎంబర్స్మెంటు పలానా డేట్లో ఇస్తాను అని చెప్పి డేట్ వైజ్ డేట్లు ఇచ్చారు కదా, పబ్లిసిటీ ఇచ్చారు కదా. ఆ పబ్లిసిటీకి ఎంత ఖర్చు అవుతుంది? కనీసం 2-3 కోట్ల రూపాయలు అన్న పబ్లిసిటీకి అయి ఉంటుందిగా. పబ్లిసిటీ ఇచ్చారు కదా. పబ్లిసిటీ ఇచ్చిన దాని ప్రకారం మార్చి 1వ తారీఖున స్కీమ్ పడాలి, మార్చి 15వ తారీఖున ఇంకొక స్కీమ్ పడాలి, తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖున పడాలి. ఇలా ఒక డేట్లు ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. దాదాపు 3 నెలల పాటు ఒక షెడ్యూల్ ప్రకారంగా కొన్ని డేట్లు ఇచ్చాడు, ఒక షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే డబ్బులు పడాలిగా. మరి ఆ షెడ్యూల్ ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే దాన్ని మోసం అనరా, చీటింగ్ అనరా? చీటింగ్ అంటారు కదా. పైగా దాన్ని ఇస్తానని చెప్పేసి గెజిట్ లాగా వాళ్ళ సొంత పత్రికలు వేసుకున్నారు కదా, ఇస్తానని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు కదా, పేపర్లో విస్తృతమైన పబ్లిసిటీ చేసుకున్నారు కదా. మరి ఇస్తానని షెడ్యూల్కి ఇవ్వకపోతే ఆయన మీద కేసు పెట్టాలన్నా పర్లేదా? సపోజ్ నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తావు, లేదా ఇస్తానని హామీ ఇచ్చావు, డబ్బులు ఇస్తానని, వాళ్ళ డబ్బులే కదా, ప్రజల డబ్బులే ప్రజలకి, నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటావు, ఆ తీసుకున్న డబ్బులు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? తీసుకున్న అతను నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వకపోతే అతను ఏం చేస్తాడు? చీటింగ్ కేసు పెడతాడు, అంతే కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చీటింగ్ కేసు అయితే పెట్టాలిగా. పెట్టడంతో పాటు ఆయన దగ్గర నుంచి రికవరీ చేయాలి. అడ్వర్టైజ్మెంట్స్కి డబ్బులు 3-4 కోట్లు ఖర్చు పెట్టారు కదా, వాటిని కూడా రికవరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. 1. 2, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? అసలు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ అడిగింది కదా. ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా ఇవ్వాల. అసలు ఆర్థిక పరిస్థితి ఏంది? జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఆర్థిక పరిస్థితి ఏంది అని అడిగారు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్. మరి జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పి చీఫ్ సెక్రటరీ ఇచ్చారు కదా రిప్లై. మరి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మరి నువ్వు ఎందుకు ఈ పథకాలన్నింటిని ఆపేసావు? షెడ్యూల్ ఇచ్చావు కదా, షెడ్యూల్ ప్రకారం నువ్వు ఎందుకు చేయూత డబ్బులు ఇవ్వలేదు, అమ్మఒడి డబ్బులు ఇవ్వలేదు, లేదంటే ఇంకేదో చాలా పథకాలు ఇచ్చారు, జగనన్న గోరుముద్దని అవన్నీ చాలా ఉన్నాయి కదా. మరి వాటి పథకాలకు షెడ్యూల్ ప్రకారం ఎందుకు ఇవ్వలేదు? ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పావు కదా. 14,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తీసుకొచ్చుకున్నావు కదా, 14,000 కోట్ల రూపాయలు పూల్ చేసావు కదా ట్రెజరీలో 14,000 కోట్ల రూపాయలు పూల్ చేసినప్పుడు ఆ 14,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అది చెప్పాలి కదా. 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరికైతే ఇస్తానని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు కాంట్రాక్టర్లకు ఇచ్చావు కదా. కాంట్రాక్టర్లకి ఎవరికి తెలియకుండా కావాల్సినటువంటి వాళ్ళకి ఎవరు ఇవ్వమన్నారు? అదొక మరొక చీటింగ్ కేసు పెట్టాలి కదా, క్రిమినల్ కేసు పెట్టాలి. చీటింగ్ కూడా కాదు, క్రిమినల్ కేసు పెట్టాలి ఆయన మీద, సిఆర్పిసి కింద క్రిమినల్ కేసు పెట్టాలి. ఇప్పుడు డైవర్షన్ ఎలా చేస్తావు? షెడ్యూల్ ప్రకారం నువ్వు స్కీములు అనౌన్స్ చేసిన వాటికి ఇవ్వకుండా, పైగా ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడు,
ఈ స్కీములన్నిటి డబ్బులు ఇవ్వకుండా అని చెప్పేసి అంటాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపిస్తాడు? నువ్వు షెడ్యూల్ ప్రకారం ఇస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపిస్తాడు? నీకు అలా లిక్విడ్ షెడ్యూల్ రాకముందే నువ్వు ఇస్తానని అనౌన్స్ చేసావు, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఆర్థిక పరిస్థితి ఏంటి జనవరి నుంచి అని అడిగితే బాగుందని చెప్పి నువ్వే ఇచ్చావు కదా. ప్రభుత్వం తరఫు నుంచి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాగుంది ఆర్థిక పరిస్థితి అని చెప్పి ఇచ్చారు కదా. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? నువ్వు ఎందుకు ఇవ్వలేదు అంటే పబ్లిక్ని చీట్ చేసినట్టే కదా. చీట్ చేయడానికి నువ్వు రెడీ అయినట్టే కదా. ఆ డబ్బులన్నింటిని ఆడ పెట్టుకొని నీకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇప్పుడు అనఫిషియల్గా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకొస్తావు అసలు అప్పులు? అనఫిషియల్గా తీసుకొచ్చిన డబ్బులు మళ్ళీ ఇప్పుడు నేను పంచుతాను ఎలక్షన్ టైంలో అంటాడు. ఎలక్షన్ టైంలో నువ్వు వంటి పబ్లిక్ డబ్బులే పబ్లిక్కి ఇచ్చేసి పబ్లిక్ ఓట్లే కొట్టుకొని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలాలని చెప్పేసి ఒక పెద్ద వ్యూహాన్ని రచించేవు అని అంటే అది ఇంకా పెద్ద చీటింగ్ కదా. సో కాబట్టి ఆయన స్కీములు ఇవ్వకపోగా, ఆ ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోగా పెన్షన్లు కూడా అదే చేశాడు కదా. సామాజిక పెన్షన్లు కూడా అదే చేశాడు కదా. సామాజిక పెన్షన్లు ఆడపోయి భౌతికంగా కలిసి ఆడపోయి నేరుగా పోయి ఇళ్ళకి పోయి ఇచ్చేటువంటి యంత్రాంగం ఉన్నప్పటికి కూడా దాన్ని మిస్యూజ్ చేసి లేదని చెప్పి వాళ్ళని మొత్తాన్ని బ్యాంకుల చుట్టూ తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిప్పాడు కదా. తిప్పి దాదాపు 33 మంది మరణానికి కారణం అయ్యారు కదా. మరి దానికి సంబంధించి మళ్ళీ హత్యా నేరం కింద పెట్టాలి కదా ఇంకో కేసు. హత్యాయత్నం నేరం కింద పెట్టాలి. ఇప్పుడు గులకరాయి తగిలితేనే జగన్మోహన్ రెడ్డికి హత్యాయత్నం జరిగింది ఆయన మీద అని చెప్పి ఉన్న సెక్షన్లన్నిటి సిఆర్పిసిలో దాంట్లో పెట్టారు. మరి 33 మంది చనిపోతే హత్యా నేరం కింద పెట్టాలి కదా, కేసు పెట్టాలి కదా. దాని మీద కేసు పెట్టి దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే జవహర్ రెడ్డి అనేది తేల్చాలి కదా. అంటే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ప్లస్ రెవెన్యూ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించి కోట్ల రూపాయలు ఉండి వాటిని కూడా రికవరీ చేయాలి. నువ్వు గెజిట్ లాగా జీవోలు విడుదల చేశారుగా, పలానా డేట్లు మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ట్రెజరీకి కూడా పంపించారు కదా వివరాలు. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవ్వకపోగా ఇప్పుడేం చంద్రబాబు నాయుడు పెట్టి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారని అంటే ఇది కాన్స్పిరసీ, అంటే కుట్ర కోణం. ఈ కుట్ర కోణానికి సంబంధించి ఇంకో కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇన్ని రకాల కేసులు పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈ 10 రోజుల్లో లేదా ఈ 4-5 నెలల్లో చేసినటువంటి అత్యంత కుట్ర కోణం ఏదైనా ఉందంటే అతను ఓట్లు అంటే ప్రజల డబ్బులతోటే ఓట్లు కొనాలనేటువంటి ఒక కుట్ర చేసి అప్పుడెప్పుడో ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా మధ్యలో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ వాళ్ళ సొంత కాంట్రాక్టర్కి అయిన వాళ్ళకి వాళ్ళ క్యాడర్కి వాళ్ళ పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్స్ ఇచ్చి చెయ్యని పనులకు కూడా కొన్నిటికి క్లియరెన్స్ ఇచ్చి వర్క్ చేస్తారు. వర్క్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి బిల్లులు ప్రొడ్యూస్ చేయాలంటే దాన్ని తనిఖీ చేయాలి, విజిలెన్స్ తనిఖీ చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తారు. అవన్నీ కాకుండా కూడా డబ్బులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. డబ్బులు అంత తొందరగా వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళకి ఇవ్వనప్పుడు వీళ్ళందరూ అసలు ఫస్ట్ నిలదీయాలి. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు వచ్చేసి నిలదీస్తే అప్పుడు ప్రభుత్వం వంగింది కదా. సో అగ్రిగోల్డ్ బాధితుల కన్నా ఈ బాధితులు ఎక్కువ. వీళ్ళు లబ్ధిదారులు కాదు. ఈ 66 లక్షల మందో లేకపోతే 80 లక్షల మందో ఉన్నారు. సామాజిక పెన్షన్లు 66 లక్షల మంది. మిగతా స్కీములకు సంబంధించి దాదాపుగా ఆయన చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 1,50 లక్షల మందో 1,40 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు లబ్ధిదారులు అంటున్నారు ఆయన. వీళ్ళు లబ్ధిదారులు కాదు, బాధితులు. అగ్రిగోల్డ్ బాధితుల్లాగా జగన్మోహన్ రెడ్డి బాధితులు అనుకోవాలి వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఆయన సకాలంలో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆయన మీద కేసు చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.